జైనూరు ఘటనలపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. హత్యాచార యత్నం సహా అల్లర్లపై సమగ్ర విచారణ స్పీడ్ అందుకుంది. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భాగవత్ జైనూరులో పర్యటించారు. సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జైనూరులో ఉద్రిక్తత సద్దుమణిగిందన్నారు లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భాగవత్. అధికారులతో కలిసి ఆదివాసీ సంఘాలు స్థానికులతో సమావేశమయ్యారు. అత్యాచార యత్నం ఘటన సహా అల్లర్లపై సమగ్ర విచారణ జరుగుతుందన్నారు మహేష్ భాగవత్. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఎస్డిపిఓ కాగజ్ నగర్ కరుణాకర్ ఆయనకి ఎంపిక చేయడం జరిగింది. ఆల్రెడీ ఆ ముద్దాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ సంఘటనలు కూడా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ కేసు అది ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ట్రయల్ చేసి మ్యాక్సిమం ఏం శిక్ష ఉంది ఆ చట్టంలో దానికోసం మా ప్రయత్నం పక్కా అది ఉంటుంది. భవిష్యత్తులో మాత్రం అది ఇలాంటి సంఘటన కాకుండా అందరు సామరస్యంతో ఇక్కడ పక్కా ఉండాలో. బాధితురాలికి మెరుగైన వైద్యం కొనసాగుతుందన్నారు జిల్లా అధికారులు. అల్లర్ల కారణంగా నష్టపోయిన వారికి పరిహారం అందించేలా చర్యలు చేపట్టామన్నారు. ఇతర కమ్యూనిటీస్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడే కొన్ని విషయాల్లో మన ల్యాండ్ రిలేటెడ్ ఎల్టీఆర్ రిలేటెడ్ కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. అండ్ స్పెసిఫికలీ ఆమెకు అన్ని ట్రీట్మెంట్స్ మనం అక్కడే అందుబాటులో పెట్టాము. ఎన్ని షాప్స్ కానీ వెహికల్స్ కానీ ఏం డ్యామేజెస్ అయినాయి దానికి ప్రత్యేకంగా టీమ్స్ పెట్టి రెవెన్యూ ప్లస్ పోలీస్ టీమ్స్ పెట్టి మనం అసెస్ చేస్తున్నాము. అది ఇమీడియట్లీ మనం గవర్నమెంట్కి పంపడం జరుగుతుంది. సెక్షన్ 144 ఇప్పుడు మనము టిల్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని పెట్టడం జరిగింది. అది టిల్ ద సిచ్యువేషన్ పర్సిస్ట్ అది అమలు అవుతుంది. అడిషనల్ డీజీ మహేష్ భాగవత్ జిల్లా అధికారుల సమక్షంలో ఇరు వర్గాల తమ అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాయి. మరోవైపు హత్యాచార ఘటనను ప్రభుత్వం పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు బీజేపీ నేతలు. ఉద్రిక్తతలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విపక్షాల విమర్శలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అవాస్తవాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. జైనూరు ఘటనపై రెచ్చగొట్టే పోస్టులు పెట్టారనే అభియోగంతో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ దిలీప్ కొణతాలను అరెస్టు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. జైనూరులో 144 సెక్షన్ కొనసాగుతోంది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పహారా కాస్తున్నాయి.